పాకిస్తాన్ దగ్గర బాగుపడే తెలివితేటలు ఉండవు గానీ, దొంగ తెలివితేటలు, చచ్చు తెలివితేటలు మాత్రం ఉంటాయి. ఇప్పుడు చూడండి, పీఓకేలో ఒక పెద్ద ఉద్యమం నడిసింది. పాకిస్తాన్‌తో మేము కలిసి ఉండలేం. మేము పాకిస్తాన్ నుంచి విడిపోతాం. మేము ఇండిపెండెంట్‌గా ఉంటాం అని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఎంత అణచాలని చూసినా, వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలామంది పీఓకే ప్రజలను పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అవామీ యాక్షన్ కమిటీ నాయకులను పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపింది. వందలాది మందిని చంపింది. వందలాది మందిని చంపినా సరే, వాళ్ళు పోరాటమే చేశారు. మేము పాకిస్తాన్‌తో కలిసి ఉండలేం అని చెప్పారు. కానీ ఆ ఉద్యమాన్ని పాకిస్తాన్ దొంగ తెలివితేటలతోటి నీరుగార్చింది. నిజానికి ఒక టైంలో ఈ ఉద్యమం చేస్తున్న పీఓకే వాళ్ళు మన సహాయం కూడా అడిగారు. భారతదేశం మాకు ఆయుధాలివ్వాలి. భారతదేశం మమ్మల్ని హక్కును చేర్చుకోవాలి. అవసరమైతే ఆర్మీ సహాయం మాకివ్వాలి. అవసరమైతే మేము భారతదేశంలోకొస్తే మమ్మల్ని వెల్కమ్ చేయాలి అని కూడా అడిగారు. కాపోతే మనమేంటి, వీళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మలేము అన్నది తెలీదు కాబట్టి వెయిట్ అండ్ సీ మోడ్‌లో ఉన్నాం. ఈ ఉద్యమం ఎంతవరకు నిలబడిద్దో చూద్దాం అనే ఉద్దేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ ఉద్యమం నీరుగారిపోయింది. ఎలా నీరుగారిపోయిందంటే, పాకిస్తాన్ కొంతమంది కోవర్టులను ఈ ఉద్యమంలోకి పంపించింది. ఇప్పుడు వీళ్ళు ఈ కోవర్టులు పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉండే కోవర్టులు పీఓకే ఉద్యమంలోకి చేరి పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అంటే వీళ్ళతో కలిసిపోతారు. పీఓకే ఉద్యమకారులతో కలిసిపోతారు. మేము కూడా ఉద్యమకారులమే అన్నట్టుగా చెప్తారు. కానీ వీళ్ళ అసలు ఉద్దేశ్యం ఏంది? ఈ పీఓకే ఉద్యమాన్ని చీల్చాలి, నీరుగార్చాలి. నీరు కార్చేశారాళ్ళు. వాళ్ళు ఈ ఉద్యమంలో చీలికలు తీసుకొచ్చి, ఈ ఉద్యమకారుల వెనకాల భారతదేశం ఉందని కొన్ని అక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన తీసుకొచ్చి, వీళ్ళు ముస్లిం మతానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, మన పద్ధతులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పేసి మతపరమైనటువంటి ఇష్యూస్ తెర ముందు తీసుకొచ్చి మొత్తానికి ఆ ఉద్యమాన్ని నీరుగార్చగలిగారు. ముక్కలు చెక్కలు చేయగలిగారు. అంటే ఒక ఉద్యమాన్ని డైరెక్ట్‌గా ఎదుర్కోలేనప్పుడు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు ఇలాంటి కుయుక్తులు చేస్తా ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ చేసిందదే. అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోయింది. అక్కడ ప్రజల డిమాండ్‌లని నెరవేర్చలేకపోయింది. అక్కడ ప్రజల సంతృప్తిని పొందలేకపోయింది గానీ, ఆ ఉద్యమాన్ని మాత్రం నీరుగార్చగలిగింది. సో, మొత్తానికి ఒక కోవర్ట్ ఆపరేషన్ జరిపి మొత్తానికి పీఓకే ఉద్యమాన్ని పాకిస్తాన్ ఇప్పటికైతే తాత్కాలికంగా నీరుగార్చగలిగింది. కానీ ఎప్పటికైనా ఆ ఉద్యమం మళ్ళా లేసిద్ది. పీఓకే మేము పాకిస్తాన్‌లో ఉండలేం అనే భావన ఏదైతే ఉందో, అది ఎప్పటికైనా మళ్ళా ఒక ఉద్యమంగా తయారవుద్ది.